హలో గైస్, గుడ్ మార్నింగ్. కోస్టల్ ఘాట్స్ లో డేట్ అనేది ఇదే మన ఫస్ట్ ట్రిప్ లో అయితే లాస్ట్ డే. సో ఈ రోజు మనం చిక్మంగళూరు నుంచి హైదరాబాద్ అయితే రిటర్న్ వెళ్ళిపోవాలి. యాక్చువల్ గా అయితే ఈ రోజు కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ఇదంతా నిన్న ఎత్తున పూజ ట్రెక్కింగ్ ఎఫెక్ట్. చాలా టైర్డ్ అయిపోయాం మేము. 3.5 కిలోమీటర్స్ రావడం పోవడం మొత్తం 7 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయ్యింది నిన్న. సో మార్నింగ్ అయితే లెవెల్ అయిపోయాం. సో 4కి స్టార్ట్ అవ్వాలి, కానీ ఇప్పుడు 6 అవుతుంది. మేమైతే చిక్కమంగళూరు నుంచి బయటకు వచ్చేసాం. అంటే 5:30 స్టార్ట్ అయ్యాం. మొత్తం యాక్చువల్లీ నేను నైట్ లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తాం. ఇప్పుడు అర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి లగేజ్ మొత్తం బైక్ కి ఫిట్ చేసి స్టార్ట్ అయిపోయాం. సో చిక్కమంగళూరు నుంచి హైదరాబాద్ అయితే నియర్లీ 700 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి బైక్ అయితే 12 అవర్స్ చూపిస్తుంది, కానీ మనం గూగుల్ మ్యాప్స్ లో చూపించే అంత స్పీడ్ తో అయితే వెళ్ళాం కదా. ఖచ్చితంగా యావరేజ్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తాం. మాక్సిమం 80 to 100 ఇందులో ఉంటాం, ఎందుకంటే హైవేనే. కానీ గూగుల్ మ్యాప్ అయితే మమ్మల్ని మార్నింగ్ నుంచి హైవే అయితే ఎక్కనవట్లేదు. మొత్తం పొలాల్లో, పంట పొలాల్లో, ఊర్లో, దారుల్లో అన్నిటిలోంచి తీసుకొచ్చేస్తుంది. చూడాలి ఎంత టైం పట్టిద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా 12 అవర్స్ అయితే పట్టేస్తుంది. కాకపోతే ఎందుకని 12 అవర్స్ అంటున్నానంటే, మనం మధ్యలో ఫుడ్ తినాలి అండ్ రెస్ట్ బ్రేక్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి అంటే 3 times ఆగుతాం. ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఆగుతాం, లంచ్ ఆగుతాం, అలాగే డిన్నర్ కూడా ఆగుతాం. మధ్యలో టీ బ్రేక్స్ కానీ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అలా కలిపి మొత్తం 3 hours అలా బ్రేక్స్ కి అయిపోతుంది. సో ఖచ్చితంగా నైట్ మనం 9 to 10 లోపల రీచ్ అయిపోతే చాలు. ఇలానే ప్లాన్ చేసుకున్నాం ప్రస్తుతానికి అయితే. చూడాలి ఎంత బాగా జరుగుతుందో ట్రిప్ అనేది. ఈ ట్రిప్ కాదు, ఇంకా మన రిటర్న్ అయిపోతున్నాం. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంతా మంచిగా జరగాలని కోరుకున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు అంతా ఓకే, అంటే మరీ 100% కాకపోయినా ఒక 80-85% మంచిగానే జరిగింది. ఈ ట్రిప్, ఈ రైడ్ లో మనం ఇప్పటి వరకు 9 days లో ఏం జరిగింది, ఎలా జరిగింది, అండ్ మేము ఎంత దూరం ట్రావెల్ చేసాం, ఏ ప్లేసెస్ కవర్ చేసాం. అఫ్ కోర్స్ ఆల్రెడీ నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను, కానీ ఇక్కడ ఒక బ్రీఫింగ్ లాగా జస్ట్ ఒక 4 మాటలు అలా మాట్లాడుకుందాం. అలాగే మా ట్రిప్ కి మొత్తానికి ఎంత ఖర్చు అయింది, ఎంత ఫ్యూల్ కన్స్యూమ్ అయింది, ఇవన్నీ నేను షేర్ చేస్తాను ఇక్కడ. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ రైడ్. మేమైతే ఆగస్ట్ 15th అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం 1 o'clock కి. అక్కడ నుంచి మేము ఫస్ట్ యాక్చువల్ గా అనుకుంది ఏంటంటే చోట్లఘాట్కి వెళ్దామని. కానీ మేము చోట్లఘాట్కి వెళ్ళడానికి ముందే ఆ రోడ్ లో నా వెహికల్ రేర్ వీల్ బేరింగ్ అయితే ప్రాబ్లం వచ్చింది. మొత్తం రేర్ వీల్ బేరింగ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో ఆ రోజు దాన్ని ఆగస్ట్ 15 అవడం వల్ల పబ్లిక్ హాలిడే కదా, దర్ ఈస్ నో ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్. అప్పుడు అనుకోకుండా మాకు విజయపురాలో ఒకళ్ళు తగిలారు. గూగుల్ మ్యాప్స్ లో చూసి ఫోన్ చేశాను ఆయనకి. నేను ఫస్ట్ అయితే ఆయన ఒప్పుకోలేదు, చాలా వెహికల్స్ ఉన్నాయి చేయడానికి అవ్వదని. కానీ ఇలా బతిమాలుకుంటే ఇలా ట్రిప్కి వెళ్తున్నాను, మధ్యలో వెహికల్ అయిపోయింది, వెహికల్ మీద ఫుల్ లోడ్ ఉందంటే ఒప్పుకున్నాడు. అలాగే 75 kilometers వెహికల్ అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. రేర్ వీల్ బేరింగ్ మొత్తం అండ్ అడాప్టర్ ఉంటుంది బేరింగ్స్ కూర్చోబెట్టడానికి, ఆ హబ్ అడాప్టర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కానీ అలా ఆల్టరేషన్ చేసి కొత్త బేరింగ్ వేసి, అప్పుడైతే అడాప్టర్ లేదు, స్టాక్ లేదు. సో దాన్ని అలా ఆల్టర్ చేసి, బయట మెకానిక్ కదా, సో ఆయనకి తెలుసు ఎలా చేయాలో, చాలా బాగా చేశాడు. అప్పుడు రిపేర్ చేసిన తర్వాత ఇప్పటి వరకు అసలు మళ్ళీ వెహికల్ ప్రాబ్లమే రాలేదు. నేను వెహికల్ ఎప్పుడు ఫుల్ సర్వీస్ చేసి పెట్టుకుంటా, కానీ ఎక్స్పెక్ట్ చేయాలి అసలు రేర్ వీలింగ్ బేరింగ్ పోతుందని. నార్మల్ గా అయితే స్ప్రాకెట్ చేంజ్ చేసినప్పుడు చేంజ్ చేయాలి. మన రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్స్ గురించి తెలిసిందే కదా, చాలా మహానుభావులు ఉంటారు అందులో. చేయకపోయినా చేశారని చెప్తా ఉంటారు. ఏం చేయాలి మనం. రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్స్ పేర్లు అయితే నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకోలేదు, అయిపోయింది కదా, గేమ్ చేయలేం. ఇంకా ఆ రోజు నైట్ చోళ్ళఘాట్ కి వెళ్లే దారిలోనే ఒక హోటల్లో స్టే చేసాం. అక్కడ నుంచి దినేష్ వాళ్ళ బ్రదర్ చోళ్ళఘాట్ కంటే అంబోలిఘాట్ సెక్షన్ బాగుంటది అంటే, ఇంకా చోళ్ళఘాట్ వెళ్ళడం మానేసి అంబోలిఘాట్ సెక్షన్ కి ఇంకా తిరిగిపోయాం. ఆ తర్వాత రోజు మార్నింగ్ అంబోలిఘాట్ చూసుకుని, అక్కడ అంబోలి వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అంబోలి వాటర్ ఫాల్స్ కూడా చూసి అక్కడ నుంచి ఫస్ట్ అయితే మనం వచ్చింది గోవాకి. కానీ గోవాలో మేము ఎక్కువ రోజులు లేము. గోవా ఎందుకంటే గోవాలో పెద్ద ప్లాన్ లేదు నాకు. గోవాలో మేము చూడాలనుకుంది ఏంటంటే సలోలిం డ్యామ్ ఒకటి, నెక్స్ట్ కడోరిమా బీచ్ దగ్గర ఉంటది ఆ ఫోర్ట్, ఇంకా నెక్స్ట్ నేత్రవలి, ఇలా ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాను నేను. సో అవన్నీ చూసేసి నెక్స్ట్ అయితే మురుదేశ్వర్కి స్టార్ట్ అయిపోయాం. మురుదేశ్వర్లో అయితే మేము 3 days ఉన్నాం. 3 days కూడా బెస్ట్ అని చెప్పాలి. యాక్చువల్ గా అయితే మేము గోకర్ణలో కూడా ఆగాలి, కానీ గోకర్ణలో ఆగడానికి కుదరలేదు మాకు. ఎందుకంటే ఆ రోజు ఫుల్ వర్షం అండ్ నైట్ కూడా అయిపోయింది. సో అందుకని మేము ఇంకే చేసేది ఏం లేక మురుదేశ్వర్ స్టార్ట్ అయిపోయాం. కానీ మధ్యలో గోకర్ణ దగ్గర ఆగాము. ఆగి నైట్ టైం టిఫిన్ చేసి, మేము ఎక్కడైతే టిఫిన్ చేసాం ఆ రెస్టారెంట్ ఓనర్ని అడిగాము అనమాట, దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ ఉందంటే. వాళ్ళు మురుదేశ్వర టెంపుల్ దగ్గరలోనే ఒక హోటల్ చెప్పారు. ఆ హోటల్కి ఆల్రెడీ మేము ఫోన్ చేసి మాకు తక్కువలో రూమ్ కావాలంటే, సో 1500 కూడా కాదు, 1300లో ఏసీ రూమ్ ఇచ్చారు ముగ్గురికి. సో మాకు బడ్జెట్లో దొరికింది, మేము ముగ్గురు వెళ్ళిపోయాం. 3 days ఉన్నాం అక్కడ. ఒక రోజేమో జాగ్ ఫాల్స్, అంజాలి ఫాల్స్ చూసాం, ఒక రోజేమో కోటశత్రి చూసాం, ఇంకా మూకాంబిక టెంపుల్ చూసాం. ఆ థర్డ్ డే చిక్మంగళూరు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం. చిక్మంగళూరు వచ్చిన తర్వాత మేము మళ్ళీ 3 days స్టే చేసాం. ఫస్ట్ డే వచ్చి పీక్ పాయింట్స్కి వెళ్ళాం, కెమ్మన్గుడి, బాబా గోడానిగిరి అవి. అదే రోజు బాద్రా టైగర్ రిజర్వ్ కూడా చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చి రితన్ భుజ ట్రెక్కింగ్కి వెళ్ళాం, అదే లాస్ట్ డే. సో ఇప్పటి వరకు ఈ ట్రిప్ మొత్తం
మాకు మంచిగానే జరిగింది. అండ్ నెక్స్ట్ ఫ్యూయల్ కాస్ట్ వచ్చేసి మాకు హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి అరౌండ్ 3200 కిలోమీటర్స్ అయితది. మా ముగ్గురు బైక్స్ ఆల్మోస్ట్ యావరేజ్‌గా 30 కిలోమీటర్స్ ఇస్తాయి. కానీ మేము అలా డ్రైవ్ చేయం కదా! ఎందుకంటే రోడ్స్ అన్నీ ఒకేలాగా ఉండవు. సో, యావరేజ్‌గా 28 కిలోమీటర్స్ వేసుకున్నా మాకు 12,000 అయింది పెట్రోల్‌కి. అండ్ మోరోవర్ మేము ఎక్కడికెళ్ళినా హోటల్‌లోనే స్టే చేస్తాం. ఎందుకంటే మాన్సూన్ కాబట్టి మాకు ఎక్కడ క్యాంపింగ్ చేయడానికి కుదరలేదు. అన్ని చోట్ల యావరేజ్‌గా హోటల్స్ వచ్చేసి 1200-1500 ఈ మధ్యలోనే ఉన్నాయి. సో, మాకు పెద్ద బడ్జెట్ కూడా అంత ఇబ్బంది అవ్వలేదు. ఎందుకంటే 3 మెంబర్స్ ఉన్నాం. సో, పర్ హెడ్ 400 పడేది. మొత్తం ట్రిప్ కాస్ట్ వచ్చేసి మాకు 23,000 అయింది 10 డేస్‌కి. అంటే ఫుడ్ అండ్ నెక్స్ట్ అకామిడేషన్ అండ్ ఫ్యూయల్ ఈ 3 కలిపి పర్ హెడ్ 22,000 అయింది. మేమైతే ప్లేసెస్ అయితే బానే కవర్ చేసాం. అండ్ కొన్ని ప్లేసెస్ అయితే మా ప్లాన్‌లో లేనివి కవర్ చేసాం. కొన్ని ప్లేసెస్ ప్లాన్‌లో ఉన్నవి కూడా వదిలేసాం. ఎందుకనంటే మేము అక్కడికెళ్ళిన తర్వాత ఆ లోకల్స్ ఓకే. ఈ ప్లేస్ బాగోదు, ఆ ప్లేస్ ఇంకా బాగుంటది అనేసరికి మేమేం చేస్తామంటే ఆ ప్లేస్ చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా! సో, ఆ ప్లేస్ చూసేవాళ్ళం. మేము కొడచాద్రి దగ్గర ఇంకా నెక్స్ట్ బాద్రా టైగర్ రిజర్వ్ అని వెహికల్స్ హైర్ చేసుకున్నాం. ఎందుకంటే కొడచాద్రి పైకైతే ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళనివ్వరు. ఓన్లీ అక్కడ జిప్సీలు ఉంటాయి. సో, ఆ జీప్స్ తీసుకొని 4x4 థార్ ఆ వెహికల్స్ తీసుకొని వెళ్ళాలి. అలాగే బాద్రా టైగర్ రిజర్వ్‌లో కూడా గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి జిప్సీలు. అవి తీసుకొని వెళ్ళాలి. సో, అక్కడ మేము వెహికల్స్ హైర్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ మోరోవర్ ఈ ట్రిప్ నాకు ఫస్ట్ టైమ్ అంటే ఇంత లాంగ్ ట్రిప్ వేయడం. అండ్ ఇంకా వీడియోస్ అలాంటివి ఇలా వ్లాగింగ్ చేయడం కూడా నాకు ఇది ఫస్ట్ టైమే. సో, అంత ఐడియా రాలేదు. అంటే వీడియోస్ అవి ఎలా రికార్డ్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి, అసలు వీడియో కెమెరా సెట్టింగ్స్ అవన్నీ నేను కొంచెం నేర్చుకుంటాను. ఇంకా క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నాకు కుదిరినంత వరకు నేను మాక్సిమం నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్ అవి ఎడిట్ చేసి పెట్టాల్సి వస్తది. సో, అవి కూడా చూసుకుంటాను నేను. అండ్ మోరోవర్ మనకి యాక్చువల్‌గా అయితే ఎక్కువగా హైవే మీద డ్రైవ్ చేసేటప్పుడు మెయిన్ మాకు వచ్చే ఇష్యూస్ ఏంటంటే ట్రాఫిక్ అండ్ నెక్స్ట్ ఎయిర్. మనకి ఎయిర్ ఎక్కువగా చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటది. కొంచెం సేపు డ్రైవ్ చేసిన తర్వాత ఇయర్స్ నొప్పి వచ్చేస్తా ఉంటాయి. మీరు ఇయర్ ప్లగ్స్ ఉంటాయి. అవి మీకు ఆన్‌లైన్‌లో దొరికేస్తాయి ఇయర్ ప్లగ్స్ అని. మీరు బాల్క్‌లో వేసుకుంటారు కదా! బాల్క్‌లో వేసుకోవడానికి ముందే మీరు ఏం చేస్తారంటే ఆ ఇయర్ ప్లగ్స్ పెట్టేసుకొని చెవిలో ఆ బాల్క్‌లో వేసుకోండి. సో, అప్పుడు నొప్పి రాకుండా ఉంటది. ఈ హైవే మీద నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలా. పైన ఫ్లైఓవర్ మీద కన్‌స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు మధ్యలో. అసలు వెహికల్ ఆపేసి పెద్ద రచ్చ చేశారు. డబ్బులు మరి చూడండి వెహికల్ మొత్తం నొక్కేస్తున్నారు. ఎలా పడితే అలా చేసేసారు. నేనైతే ఏమనన్నాను. ఇంకా బైక్‌కి కెమెరా ఉండడం చూసి వదిలేసారు ఇంకా. అది చూడండి లాస్ట్‌లో కొట్టడానికి ట్రై చేశాడు. అసలు ఏం చేయాలని లేదు వెళ్తా పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోదాం అనుకున్నా. అసలు ఇలా రోడ్డు మీద ఇబ్బంది పెడుతున్నారు అందరిని అని. చిన్నపిల్లలు కదా! అందుకే వదిలేసా ఇంకా. నెక్స్ట్ అయితే మనం అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసేసాం. బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మనం ఇది బెంగుళూరు హైదరాబాద్ హైవే ఇది. సో, మనం అయితే బెంగుళూరు సిటీలో పోలేదు. ఎందుకంటే హైవే బైపాస్ మీద నుంచి వచ్చేసాం. సిటీలోకి వెళ్తే మనకి ఇంకా చాలా టైం పట్టేస్తది. తినేసి వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఎవరినో కలవాలనుకున్నారు. కానీ కుదరలేదు. అండ్ నెక్స్ట్ మనం బళ్ళారి వచ్చేసాం. ఇదే బళ్ళారి మెయిన్ సర్కిల్. నేను అసలు బళ్ళారి సిటీలోకి వెళ్ళాలనుకున్నా. కానీ సిటీలోకి తీసుకొచ్చింది యాప్స్. చూడాలి మరి. లేకపోతే మళ్ళీ హైవే కనెక్ట్ చేస్తదేంటో. ఎందుకనంటే బయట చాలా హైవే మీద చాలా కన్‌స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అక్కడక్కడ ఫ్లైఓవర్స్ దగ్గర డ్యామేజ్ అయిన హెవీ వెహికల్స్ వెళ్తా ఉంటాయి కదా! సో, ఆ వెహికల్స్ వల్ల హైవే మీద ఎక్కువ రోడ్ అనేది అప్స్ అండ్ డౌన్స్ అయిపోతది. అవన్నీ క్లీన్ చేస్తున్నారు. ఇది కొత్తగా బిల్డ్ చేస్తున్న క్లాక్ టవర్ బళ్ళారిలోనే. చాలా బాగుంది. ఇది కొంచెం ఒక వింటేజ్ లుక్‌తో ఉంది. నేనైతే అసల మొత్తం కంటిన్యూస్‌గా బెంగుళూరు హైవే ఎక్కిన తర్వాత హైదరాబాద్ వరకు మొత్తం హైవే మీదే ఉంటదనుకున్నా. కానీ గూగుల్ మ్యాప్స్ మొత్తం మమ్మల్ని అసలు పంట పొలాల్లో తిప్పేస్తుంది. స్టేట్ హైవేస్ మీద తిప్పుతుంది. అక్కడక్కడ చిన్న గల్లీస్ ఉంటాయి కదా! ఆ గల్లీలో తిప్పుతుంది. అందుకే మాకు ఇంకా ఎక్కువ లేట్ అయిపోయేలా ఉంది. చూడాలి. కానీ నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే రోడ్ ఇలా ఉంటది. చూడండి ఇది అసల బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే అంటే ఎవరు నమ్మడు. ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు కొంచెం వర్షాలు అవి పడి బానే ఉంది. ఈరోజు వర్షం పడలేదు. సో, రెయిన్ జాకెట్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం అలసిపోతున్నాం ఈ ఎండలో డ్రైవ్ చేసేసరికి వెహికల్స్. అండ్ ఇది ఫస్ట్ ట్రిప్ కదా! ఇంకా మాన్సూనే కాబట్టి అంత దాహం ఏదని హైడ్రేషన్ బ్యాగ్స్ కూడా మేము తీసుకోలేదు. కానీ అది చాలా పెద్ద తప్పని తెలిసింది. హైడ్రేషన్ బ్యాగ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ రైడర్స్‌కి. అది ఏ సీజన్ అయినా అవ్వచ్చు. ఖచ్చితంగా మీరు క్యారీ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ వచ్చేసి వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు హైవే మీద అనేది మీకు ఖచ్చితంగా లేన్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇష్టం వచ్చినట్టు ఏ లేన్ పడితే ఆ లేన్‌లో తిరిగేస్తా ఉంటే కుదరదు. మీరు ఏ లేన్‌కెళ్ళినా ఇండికేటర్స్ ఇచ్చి తిరగాలి. ఇండికేటర్స్ ఇచ్చి మూవ్ అవ్వాలి లేన్ చేంజ్ అయ్యేటప్పుడు. ఇష్టానుసారంగా మూవ్ అయిపోతే మాత్రం కుదరదు. వెనకాల హెవీ వెహికల్స్ తిరుగుతుంటాయి. హై స్పీడ్ వెహికల్స్ వెళ్తా ఉంటాయి. సో, యాక్సిడెంట్ అవ్వడానికి చాలా ఈజీ ఛాన్స్ ఉంటది. చిన్న మిస్టేక్ చాలు జస్ట్ పాయింట్స్ ఆఫ్ సెకండ్స్‌లో మొత్తం మారిపోద్ది మీ లైఫ్ మొత్తం. సో, ఎవ్రీ మినిట్ మీరు డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మీరెంత మంచి రైడర్ అవ్వచ్చు, డ్రైవర్ అవ్వచ్చు డజంట్ మ్యాటర్. మీరు హైవే ఎక్కిన తర్వాత మీరు చాలా కాషియస్‌గా ఉండాలి. పర్టిక్యులర్‌లీ మీరు 2 వీలర్స్ అలాంటి డ్రైవ్ చేసేటప్పుడు. సో, ఫైనల్‌గా మనం అయితే తెలంగాణలోకి వచ్చేసాం. ఆల్మోస్ట్ మన దగ్గరికి వచ్చాం. ఇంకా ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఉంటది. టైం అయితే 3:00 అవుతుంది. ఫుడ్ తిందామని హోటల్ దగ్గర ఆగాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ నది పేరేనా తెలీదు. ఐ థింక్ గోదావరి అనుకుంటా ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి మేము అసలు ఎక్స్‌పెక్ట్ చేయలా. ఎవరో ఒక అమ్మాయి బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తుందంట.
అనుకోకుండా ఏం జరిగిందంటే ఈ అమ్మాయి జస్ట్ అలా రెస్ట్ తీసుకోవడానికి లేన్ పక్కన ఆపింది. అండ్ స్టాండ్ వేయడం మర్చిపోయినట్టుంది. స్టాండ్ అనేది స్టాండ్ సరిగ్గా పడలేదని వెహికల్ అయితే కింద పడిపోయింది. పడిపోయేసరికి ఆ అమ్మాయి దాన్ని ఆపలేకపోయింది. సో ఆ గేర్ రాడ్ ఉంటుంది కదా, ఆ గేర్ లివర్ అది బెండ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ పడట్లేదు. ఇంకా మన దగ్గర రేర్ వీల్ ఓపెన్ చేయడానికి నేను పెద్ద స్పానర్ ఒకటి కొనిపించుకున్నా. ఆ స్పానర్ తో జస్ట్ అలా బెండ్ తీసాను. అది కొంచెం సెట్ అయింది. అలాగే లెఫ్ట్ సైడ్ క్లచ్ లెవర్ కూడా సగం విరిగిపోయింది. అలా మేనేజ్ చేసుకుంటా సిటీల వరకు తీసుకొచ్చి ఆ అమ్మాయి అడిగింది కొంచెం ఉండమని. ఆ అమ్మాయి అసలు ఒక్కది అసలు రైడింగ్ గేర్ లేకుండా ఏం లేకుండా బెంగళూరు నుంచి అసలు ఎలా వచ్చిందో నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ ఫైనల్ గా మనం అయితే సిటీలోకి వచ్చాం. సిటీలో రాగానే తెలిసింది కదా ట్రాఫిక్ అనేది మనకి అసలు 15 seconds లో వచ్చేస్తుంది సిటీలో కంట్రోల్గానే. యాక్చువల్ గా అయితే సిటీలోకి మనం వచ్చామని బిల్డింగ్స్, ఆర్కిటెక్చర్స్, స్ట్రక్చర్స్ ఇవన్నీ గుర్చేస్తా ఉంటాయి. కానీ ఈ మధ్యన ఏమవుతుందంటే మనకి ట్రాఫిక్ గుర్చేస్తుంది. హైదరాబాద్ లో పర్టికులర్ గా రోజుకి ట్రాఫిక్ పెరుగుతుంది. అదేంటో అర్థం కావట్లేదు. అసలు ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నారో ఎవరు వెళ్ళిపోతున్నారో ఏం అర్థం కావట్లా. ట్రాఫిక్ అయితే మాత్రం కంటిన్యూస్ గా ఉంటుంది. మనం అయితే ఆల్మోస్ట్ రూమ్ దగ్గర రీచ్ అయిపోయాం. ప్రెసెంట్ అయితే మనం నాగోల్ దగ్గర ఉన్నాం. నాగోల్ నుంచి రూమ్ కి వెళ్ళిపోవాలి. ఇది మన రూమ్ కి వెళ్ళి అనమాట. నేను ఈ ఫ్లాట్ లో లాస్ట్ 2 years నుంచి ఉంటున్నా. రావణపూర్ లో ఉంటాను నేను, అంబర్పేట దగ్గర. సో ఇది రెంటెడ్ హౌస్, 3rd floor. ఇప్పుడు ఈ లగేజ్ మొత్తం ఇంత రైడ్ చేసి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ నచ్చిందంటే లిఫ్ట్ ఉంటుంది. క్యాడిల్ బ్యాగ్స్ కానీ టాప్ బాక్సెస్ ఇవన్నీ పై వరకు తీసుకెళ్ళాలి. 3 floors ఎక్కించి పైన పెట్టాలంటే ఇంత స్ట్రెయిన్ అయ్యి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది అయిపోతుంది. రూమ్ షిఫ్ట్ అయిపోవాలి తొందరగా. ఏదైనా లిఫ్ట్ ఉన్న రూమ్ కి షిఫ్ట్ అయితే అట్లీస్ట్ కొంచెం ఎలా రైడ్స్ చేసి వచ్చినప్పుడు మనకి లగేజ్ పైకి షిఫ్ట్ చేసుకుంటాకైనా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ట్రిప్ వచ్చి డియోమలి ఉంటుంది. ఇప్పుడు కాదు, కొంచెం టైం తీసుకుని లైక్ సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో. ఎందుకంటే మనం లీవ్స్ అవ్వాలి కదా. ఏదైనా లాంగ్ డియోమలి అంటే మాక్సిమం 5 days లో కంప్లీట్ చేసేయచ్చు. ఏదైనా లాంగ్ వీకెండ్ వచ్చిందంటే ఒక 1 day 2 days అని లీవ్ పెడితే సరిపోద్ది మనకి. అండ్ ఈ వీడియోస్ అన్ని నాకు కుదిరినంత తొందరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే ఇది 10 days లీవ్ కదా, ఆఫీస్ వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసి అండ్ నెక్స్ట్ ప్యారలల్ గా వీడియోస్ కూడా ఎడిట్ చేసుకుంటూ కూర్చోవాలి. అండ్ నెక్స్ట్ మీరు అలాగే సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా మంచి రైడ్స్ అవి చేసి ఇంకా మంచిగా కంటెంట్ అవి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఈ రోజు నుంచి రోజుకి అట్లీస్ట్ ఒక షార్ట్ లేదంటే ఒక రీల్ అలా పెట్టడానికి ట్రై చేస్తాను నా డైలీ రొటీన్ లో. ఛానల్ లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.